నమస్కారం. నా పేరు సునీత ఉపద్రష్ట. ఇవాళ కరీంనగర్‌లో జరగబోతున్న ప్రతి ఏడు జరుగుతున్నటువంటి బ్రహ్మాండంగా జరిగే ఆ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకి రావడం జరిగింది. ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా ఉండబోతోంది అని నేను భావిస్తున్నాను. ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్ లో దేశంలోనే అగ్రగామి సంస్థ రెసిడెన్స్ కోటా ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మన కరీంనగర్లో డాక్టర్ అంజిరెడ్డి గారి పర్యవేక్షణలో రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రవీణ్ గారికి, ఇంకా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే స్వామి కోసం పాడటం ఎప్పుడు సేవలా భావిస్తాను నేను. ఎటు తిరిగినా ఎన్ని చోట్ల కచేరీ చేసినా కూడా ఆ ఒక్క స్వామి పాట పాడితే, అంటే వెంకటేశ్వర స్వామి పాట పాడితే ఉన్న తృప్తి, సంతృప్తి వేరే ఏం కలగదు. కాబట్టి మరోమారు కరీంనగర్లో జరిగే ఈ బ్రహ్మోత్సవాలకి రావటం, అందులో 4వ ఏడు కూడా సునీతేనా అని అనుకోకుండా నన్ను ఇన్వైట్ చేసినందుకు మరి ముఖ్యంగా అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను మీ కారుణ్య. నేను ఇవాళ మన కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న సప్తమ బ్రహ్మోత్సవాలకి ఇక్కడ అందరినీ మనోరంజనం చేయడానికి నా పాటలతో ఇక్కడ విచ్చేశాను. ఇది ప్రవీణ్ గారి కోరిక మేరకు ఆయన ఆహ్వానిస్తే మేము రావడం జరిగింది. సో ఆయన ఇక్కడికి పిలవడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఆలయ సిబ్బంది అందరూ కూడా ఎంతో ప్రేమగా ఇప్పుడే నన్ను పలకరించారు. వాళ్ళందరి కోసం ఇప్పుడు వెళ్ళి పాటలు పాడడం, కరీంనగర్ జనాలందరి కోసం కూడా మంచి మంచి పాటలు మేము పాడడానికి ఎంతో ఉత్సుకతగా ఉన్నాం. సో నేను, సునీత గారు కూడా ఇవాళ పాడబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. కరీంనగర్కి చాలా కాలం తర్వాత ఈటీవీ షూట్స్ తర్వాత ఇప్పుడే రావడం. సో వాళ్ళ ఈ బ్రహ్మోత్సవాల్లో పాడడం, నాకు యాక్చువల్గా బ్రహ్మోత్సవాల్లో పాడడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మేము మిగతా షోస్ చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి చాలా అరుదుగా ఉంటుంది అవకాశం. ఇలాంటి అవకాశం నాకు లభించినందుకు, నన్ను ఇలాంటి దానికి పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. గాయని సునీత గారు కొద్ది 2 నిమిషాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించబోతున్నారు. ఒక్కసారి ఇక్కడికి ఇది ఎలా అయిపోయిందంటే నా పుట్టిల్లు అయిపోయింది. ప్రతి ఏడు రావడం, ఇక్కడ స్వామి ఆశీర్వాదంతో నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వెంకటేశ్వరుడి నామం ఇలా పలకగలగటం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భూమి మీద మనుషులుగా మనలో కొంచెం మంచితనం, మంచి సంగీతం వినాలి అన్న కోరిక, ఆతృత, మాకు సహకారం అందించడానికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులు అందరికీ మేమందరం కలిసి స్వామివారికి నివేదిస్తున్న నివేదన ఇది, స్వరార్చన ఇది. ఇవాళ ఏది పాడినా కూడా ఆ స్వామి మా చేతి పాడించినట్లే. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మము తానే పాదము. అది అన్నమయ్య కీర్తనలో ఉన్నటువంటి గొప్పతనం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలకి విచ్చేసి మేము ఆ వెంకన్నకి అర్పించే స్వరాల శుభమాలలు మీరు వీక్షించడానికి, వినడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. శుక్లాంబరధరం విష్ణు
నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ చాలా అద్భుతమైనటువంటి ఈ సంకీర్తన. ఎందుకంటే అన్నమయ్య మొట్టమొదటిసారిగా అక్కడ అడుగుపెట్టినప్పుడు పాడినటువంటి ఒక సంకీర్తన. 10,000 శేషులతో భాసిల్లే వెంకటాచలం శ్రీహరి నివాసం, సిరులకే సమస్త సంపదలనిచ్చే ఆవాసం అది. అందుకే మోక్షం అంటే ఎక్కడా లేదు, ఏదో మరి అక్కడ కూర్చొని గుళ్ళో ఉంటే మోక్షం అది. ఎంతో హాయిగా ఉల్లాసంగా పాడుకున్నాం ఇవాళ, తృప్తిగా పాడుకున్నాం. ఎంతో బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎప్పుడు చేస్తూ ఉండాలి, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తూ ఉండాలి. మేము ఎప్పుడు పాడుతున్నాం మీకోసం ఇలా అని అనుకుంటూ ఆకాంక్షిస్తూ గొంతులు విచ్చుకున్నాం. మేడం గారికి ఇంటిలో ఈ పుస్తకాన్ని అంకితం చేశాను, ఎలకోయిల పాట. ఈ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం మేడం గారి వల్ల నాకంటే వారికి ఇవ్వటం వల్ల నేను వచ్చిందని అనుకుంటున్నాను. 20,000 పురస్కారం వచ్చింది దానికి. ఆ పుస్తకాన్ని నా గడ్డ మీద, నా పురిటి గడ్డ మీద ఇవ్వాలని చెప్పేసి ఒక్క నిమిషం. యములాడ రాజన్న ఎలుగుబారిన నేల, ఎలగందలీరన్న ఎగిరి దూకిన నేల, ధర్మపురి నరసన్న దయను దాటిన నేల, కాళన్న ముత్తన్న కలిసి నిలిచిన నేల, నా కరీం నగరము మహనీయమౌ నేల. తప్పట్లు కొట్టండి. మా కరీం నగరము మహనీయమౌ నేల, మానేరు గోదారి కలయబారిన నేల. నా తల్లికి వందనం చేస్తూ, నా భూమికి వందనం చేస్తూ ఈ పుస్తకాన్ని మీ అందరి సమక్షంలో మేడం గారికి మరొకసారి అంకితం చేస్తున్నాను. కాంతి చరితం కరీంనగరం, క్రాంతి భరితం కరీంనగరం, వేడుకైనా వెండి నగశీలకే కాదు నాణ్యమైన నల్ల బంగారు గనులకు కానాచి కరీంనగరం, కలల వారాసి కరీంనగరం. కరీంనగరం సకల సంపదల నిలయం, కరీంనగరం ఘన సంస్కృతుల ఆలయం, కోటి లింగాలలో శాతవాహనుల కీర్తి, నాటికి నేటికి తరతరాలకు స్ఫూర్తి అన్న కవి మాటలు గుర్తు చేసుకుంటూ కరీంనగర్ నేల మీద తను మరి ఒక్కసారి పుస్తకాన్ని అంకితం ఇస్తున్నటువంటి సందర్భంగా మనందరం కూడా వారికి అభినందనలు. చాలా